ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు. కొట్టండి సార్, సల్యూట్ కొట్టండి. ఇది కదా సంజు శాంసన్ నుంచి కావాల్సింది. 196 టార్గెట్ చేసింగ్లో స్టార్టింగ్లోనే ముగ్గురు ఇన్ఫార్మ్ బ్యాటర్లు అభిషేక్, ఇషాంత్, సూర్యకుమార్ వెంటనే అవుట్ అయిపోయారు. ఇక ఈ మ్యాచ్లో కూడా సఫారీలతో మ్యాచ్లోనే టీమిండియా కుప్ప కూలిపోతుంది అనిపించింది. కానీ అలాంటి టైంలో తన ఎక్స్పీరియన్స్ అంతా చూపించి అద్భుతమైన క్లాసికల్ క్రికెటింగ్ షాట్స్తో టీంని గెలిపించేశాడు టీమిండియా స్టార్ ఓపెనర్ సంజు శాంసన్. అసలు సంజు లేకపోతే ఇవాళ మ్యాచ్ ఏమైపోయేదో కూడా తెలీదు. 12 మ్యాచ్ల తర్వాత మోస్ట్ క్రూషియల్ టైంలో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో, ఖచ్చితంగా ఫామ్లోకి రావాల్సిన మ్యాచ్లో 97 రన్స్ కొట్టి సెంచరీని కొద్దిలో మిస్ చేసుకున్న తన కెరీర్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడమే కాకుండా హిస్టారికల్ ఇన్నింగ్స్తో టీంని కూడా సగర్వంగా సెమీస్ చేర్చాడు. 2016 టీ20 వరల్డ్ కప్లో సెమీస్లో ఇండియాని ఓడించి టోర్నీ నుంచి బయటకు పంపించిన విండీస్ని సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఈరోజు ఆదివారం టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా జరిగిన డూ ఆర్ డే మ్యాచ్లో సంజు శాంసన్ హీరోయిక్ ఇన్నింగ్స్తో ఓడించి పగ తీర్చుకుంది టీమిండియా. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న టీమిండియాకి బౌలర్లు పెద్ద అదిరిపోయే ఓపెనింగ్ ఏమీ ఇవ్వలేకపోయారు. రన్స్ రాకుండా ఆపలేకపోయారు, వికెట్లు కూడా తీయలేకపోయారు. అసలు ఇండియన్ బౌలర్లైనా బౌలింగ్ చేస్తుంది అనిపించింది. 9వ ఓవర్లో ఫస్ట్ వికెట్ పడిందంటే అర్థం చేసుకోండి ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశారో మన బౌలర్లు. అప్పటికి షాయ్ హోప్, రోస్టన్ చేజ్ కలిసి 68 రన్స్ కొట్టేశారు. 9వ ఓవర్లో హోప్ అవుట్ అయినా రోస్టన్ చేజ్ మాత్రం ఫస్ట్ టైం ఓపెనింగ్కి వచ్చినా సరే మన బౌలర్లని చాలా ఈజీగా ఫేస్ చేశాడు. అయితే 25 బంతుల్లో 40 రన్స్ కొట్టిన చేజ్తో పాటు 27 రన్స్ కొట్టిన మోస్ట్ డేంజరస్ బ్యాటర్ షెమ్రాన్ హెట్మైన్ని కూడా 12వ ఓవర్లో బుమ్రా అవుట్ చేయడంతో ఒక్కసారిగా మ్యాచ్ ఇండియా వైపు తిరిగిపోయింది. ఆ తర్వాత రూదర్ఫోర్డ్ 14 వెంటనే అవుట్ అయినా చివరిలో రోమన్ పావెల్ 19 బంతుల్లో 34, జేసన్ హోల్డర్ 22 బంతుల్లో 37 రన్స్ కొట్టి స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టించారు. ఇద్దరు 5 సిక్స్లు 5 4లు కొట్టడంతో విండీ స్కోర్ 18 ఓవర్లకే 175 రన్స్కి చేరుకుంది. దీంతో 200 మార్క్ కూడా ఈజీగా దాటేస్తుందనిపించింది. ఒకవేళ 200 మార్క్ దాటి ఉంటే టీమిండియా చేస్ చేయడం ఖచ్చితంగా కష్టమైపోయేది. కానీ 19వ ఓవర్ వేసిన హర్షదీప్ అద్భుతమైన బౌలింగ్తో ఆ ఓవర్లో కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చి విండీ స్పీడ్కి బ్రేక్ వేశాడు. ఇక చివరి ఓవర్లో బుమ్రా 14 రన్స్ ఇచ్చినా కూడా విండీస్ 4 వికెట్లకి 195 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఇక బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు, వరుణ్ ఓ వికెట్, హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత 196 రన్స్ టార్గెట్ చేసింగ్లో అభిషేక్ శర్మ 10 రన్స్కే అవుట్ కావడంతో టీమిండియా మళ్లీ దెబ్బతింటుంది అనిపించింది. దానికి తోడు ఆ వెంటనే ఇషాన్ కిషన్ కూడా 10 రన్స్కే అవుట్ అయిపోయాడు. దీంతో ఇక టీమిండియా బ్యాటింగ్ మళ్లీ కుప్పకూలిపోతుంది. ఈ మ్యాచ్లో కూడా ఓడిపోయి సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి అవుట్ అయిపోతుంది అనిపించింది. అలాంటి టైంలో సైలెంట్గా ఓ ఎండ్లో నెమ్మదిగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు సంజు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు అసలైన సంజు బ్యాటింగ్ ఏంటో చూపించాడు. సంజు ఫామ్ని క్రిటిసైజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు ఈ మ్యాచ్లో. అలాగని వికెట్ కాపాడుకోవాలనే ఆశతో నెమ్మదిగా ఎక్కడా ఆడలేదు. 194 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అలాగని పిన్ హిట్టర్ల స్టైల్లో భారీ షాట్లు ఆడలేదు. ఓన్లీ కంప్లీట్ ఓల్డ్ స్కూల్ క్లాసికల్ క్రికెట్ షాట్లు మాత్రమే ఆడాడు. అభిషేక్, ఇషాంత్, సూర్యకుమార్ పెద్ద షాట్లు కొట్టడానికి ట్రై చేసి అవుట్ అయిపోతే సంజు మాత్రం ఏమాత్రం తొందరపడకుండా నెమ్మదిగా ఓవర్కి ఒక బౌండరీ చొప్పున కొట్టుకుంటూ అద్భుతంగా ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు. ఇలా ఇన్నింగ్స్ బిల్డ్ చేసే బ్యాటర్ లేకనే సౌత్ ఆఫ్రికాపై కూడా ఇండియా ఓడిపోయింది. ఇక సూర్య అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మకి అప్పటికే సంజు మంచి ఫామ్లో ఉండడంతో క్రీజ్లో సెటిల్ కావడానికి టైం దొరికింది. ఈలోపు సంజు 26 బంతుల్లో 53 రన్స్ కొట్టి బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతే, తిలక్ వర్మ కూడా ఇక రెచ్చిపోయాడు. ఇద్దరూ కలిసి విండీస్ బౌలర్లని ఉతికారేశారు. సంజు శాంసన్ ఓల్డ్ స్కూల్ క్రికెటింగ్ షాట్లతో బౌండరీలు బాధితే తిలక్ వర్మ తన పించ్ హిట్టింగ్తో విండీస్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. అయితే 27 రన్స్ దగ్గర తిలక్ వర్మ అవుట్ అయినా ఆ తర్వాత 17 రన్స్ కొట్టిన హార్దిక్ పాండ్యాతో, చివరిలో 8 రన్స్ కొట్టిన శివన్ దుబేతో కలిసి ఇన్నింగ్స్ బిల్డ్ చేసి 50 బంతుల్లో 194 స్ట్రైక్ రేట్తో 12 4లు 4 సిక్స్లతో 97 రన్స్ కొట్టి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్న చివరి వరకు నాట్అవుట్గా ఉండి టీమిండియాని దగ్గరుండి గెలిపించేశాడు. ఇక ఈ హీరోయిక్ ఇన్నింగ్స్తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సంజు బ్యాటింగ్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సంజు ఫైటింగ్ స్పిరిట్కి ఈరోజు యావత్ భారతదేశం సలాం అంటోంది. సంజు ఆడిన ఈ 94 రన్స్ ఇన్నింగ్స్ ఇండియన్ టీ20 క్రికెట్ హిస్టరీలో ఖచ్చితంగా ఓ హిస్టారికల్ మైల్ స్టోన్గా మాత్రం మిగిలిపోతుంది. సంజు అద్భుతమైన బ్యాటింగ్తో టీమిండియా 19.2 ఓవర్లలోనే 5 వికెట్లకి 199 రన్స్ చేసి టార్గెట్ని చేస్ చేసేసింది. ఈ మ్యాచ్లో గెలుపుతో టీమిండియా అఫీషియల్గా సెమీస్ చేరిపోతే విండీస్ టోర్నీ నుంచి అవుట్ అయిపోయింది. దీంతో 5వ తేదీన జరగబోయే సెకండ్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో టీమిండియా తాడో పేడో తేల్చుకోబోతోంది. అయితే ఈ మ్యాచ్లో విచిత్రంగా మన టీమిండియా ఫీల్డర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. అభిషేక్ ఒక్కడే 2 క్యాచ్లు వదిలేస్తే వరుణ్ చక్రవర్తి ఎంత సాధ్యమైతే అంత లేజీగా ఫీల్డింగ్ చేసి స్టార్టింగ్లోనే షాయ్ హోప్ రన్అట్ చేసే ఛాన్స్ని మిస్ చేశాడు. ఆ తర్వాత బౌండరీలు కూడా వదిలేశాడు. ఈ మ్యాచ్లో మన ఫీల్డర్ల ఫీల్డింగ్ అంత దారుణంగా ఉంది.
అపోనెంట్ విండీస్ కాబట్టి వాళ్ళు మనకంటే దారుణమైన బౌలింగ్ ఫీల్డింగ్ చేశారు కాబట్టి సరిపోయింది. కానీ సెమీఫైనల్లో అలాగే ఒకవేళ ఫైనల్ చేరితే అక్కడ సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లాంటి టీమ్స్పై ఇలాగే ఫీల్డింగ్ చేస్తే మాత్రం మ్యాచ్ గెలవడమే సాధ్యం కాదు. అందులోనూ ముఖ్యంగా అభిషేక్ గురించి చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో అభిషేక్ శర్మ అంత కాన్ఫిడెంట్గా ఎందుకో కనిపించడం లేదు. అద్భుతమైన బ్యాటరే, కానీ అనవసరంగా అవుట్ అయిపోతున్నాడు. ఇక క్యాచ్ల విషయంలో అయితే ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాడు. ఇంతకు ముందు కూడా స్లిప్స్లో చాలా ఈజీ క్యాచ్లు ఇలానే వదిలేశాడు అభిషేక్ శర్మ. ఇవాళ కూడా 2 క్యాచ్లు లడ్డు లాంటి క్యాచ్లు వదిలేశాడు. బ్యాటింగ్లోనూ అంతే, అసలు ఏ మాత్రం కాన్ఫిడెంట్గా కనిపించడం లేదు. అండ్ అలాగే 10 రన్స్కే అవుట్ కూడా అయిపోయాడు. సో అభిషేక్ ఫామ్పై అలాగే ఫీల్డింగ్పై టీమిండియా నెక్స్ట్ మ్యాచ్ కల్లా పక్కాగా ఫోకస్ పెట్టి అందులో మార్పులు చేసుకోవాలి. లేకపోతే సెమీస్లో ఇంగ్లాండ్పై కష్టమైపోతుంది గెలవడం. మరి మీరేమంటారు? సెమీస్లో ఇంగ్లాండ్ని టీమిండియా ఓడించగలదంటారా? అలాగే ఇంగ్లాండ్ని ఓడించి ఫైనల్ కూడా చేరుతుందంటారా? కామెంట్ చేసి చెప్పండి.